హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో సంక్రాంతి మొత్తం అంతా స్టార్ట్ అయిపోయింది. మూవీస్ పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీస్ పండగ అలాగే స్టార్ట్ అయింది. మూవీస్ పండగ అయితే అవును. సో ఫస్ట్ రాజ్యసభతో ఓపెనింగ్ వస్తుంది. సో రాజ్యసభ టికెట్ ప్రైసింగ్ 1000 రూపాయలు అంటున్నారు. సో బెనిఫిట్ షోకి 1000 రూపాయలు వర్తేనా అంటే అంత ప్రైసెస్ పెట్టడం కరెక్టేనా? అది ఫ్యాన్స్ అని అడగాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే అదే సినిమా హీరో టికెట్ 100 రూపాయలు పెడితే చూస్తారా? చూడరు. ఫ్యాన్స్ ఏమంటారు తెలుసా, మా హీరో రేంజ్ ఇదే, మేము 500 పెడతాం 1000 పెడతామని చెప్పేసి ఫ్యాన్స్ అంటారు. సో ఫ్యాన్స్ అవకాశం ఇస్తున్నారు వాళ్ళకి. సో అందువల్ల టికెట్ రేస్ పెరుగుతుంది. సో తప్పు ఏదో టికెట్ రేట్ పెరుగుతుందని చెప్పేసి కదా, అది ఫ్యాన్స్ వాళ్ళు అలా చేశారు. హీరో రేంజ్ పెంచాలని చెప్పేసి టికెట్ ప్రైసెస్ కూడా పెంచుతున్నారు దానివల్ల. సో దానికి కారణం ఫ్యాన్స్. ఓకే, మరి ఒకవేళ టికెట్ ప్రైసింగ్ ఫ్యాన్ షోకి ఉంటే ఓకే, మరి తర్వాత కూడా కంటిన్యూ అయితే ఎక్కువ కంటిన్యూ అవ్వట్లేదు అన్న. ఇప్పుడు ఒకటి చూడండి, మీరు ఏ సినిమా చూసుకోండి, మహా అయితే ఒక 4-5 డేస్ కంటే ఎక్కువ అవ్వట్లేదు. వాళ్ళు పెడుతున్నారు ప్రైసెస్. మీరు కావాలంటే మళ్ళీ చూడండి ఒకసారి, 4-5 డేస్ కంటే టికెట్ రేస్ ఎక్కువ ఉండట్లేదు, తగ్గించేస్తున్నారు మళ్ళీ. కానీ ఫ్యాన్ షోకి మాత్రం సినిమా మాత్రం 1000 రూపాయలు టికెట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, నువ్వు 1000 రూపాయలు టికెట్ పెట్టినా 5000 పెట్టి కొంటారు, 10,000 పెట్టి కొంటారు. వాళ్ళే కొంటున్నారు, వాళ్ళే అవకాశం ఇస్తున్నారు అవతలకి. సో అందువల్ల సినిమా టికెట్ రేట్ పెరుగుతుంది. అది రాజ్యసభే కానీ ఏ సినిమాకైనా అంతే. సో మరి నెక్స్ట్ మన శంకర్ వరప్రసాద్ ఉంది. సో మన శంకర్ వరప్రసాద్ వస్తుంది, సంక్రాంతికి వస్తున్నాం. అదే మన శంకర్ వరప్రసాద్ వస్తుంది, తర్వాత రాజ్యసభ వస్తుంది, నవీన్ పోలిశెట్టి గారి సినిమా వస్తుంది, రవితేజ గారి సినిమా వస్తుంది, మళ్ళీ ఇటు పోతే మన శర్వానంద్ గారి సినిమా వస్తుంది. సో అన్ని సినిమాలు బాగుంటాయి, అన్ని సినిమాలు తెలుగు వాళ్ళకి ఆకట్టుకునేలా ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతి అంటేనే తమిళ సినిమాస్ కూడా వస్తున్నాయి. అందులో ఒకటి అనిల్ రావిపూడి గారి రీమేక్ అన్నా సరే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే టైటిల్లో అదే కనపడుతుంది, జననాయక అనే సినిమా అని చెప్పేసి విజయ్ గారిది. అందులో అంత భగవంత్ కేసరే కనపడుతుంది. కానీ జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు. అందువల్ల ఏమవుతుందంటే జననాయకన్ అని చెప్పేసి అది భవన్ కేసరి రీమేక్ మ్యాక్సిమం చెప్పాలంటే. సో అలా ఉంటుంది. నాకు తెలిసి ఈ సంక్రాంతి మాత్రం రాజ్యసభ విన్నర్ కాబోతుంది. కానీ మిగతా సినిమా కూడా బాగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటారు, కానీ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఏ సినిమా వస్తే అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం సినిమా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ సినిమా అయితే కనెక్ట్ అవుతుందో అదే ఫ్యామిలీ సినిమా అయిపోతుంది. సో అందువల్ల సినిమాలన్నీ కూడా బాగుండబోతుంది. అన్ని సినిమాలు బాగానే ఉంటాయి, అందులో రాజసభ మాత్రం హిట్ కాబోతుంది. ప్రభాస్ గారు రికార్డు కొల్లగొట్టబోతున్నారు. మనం వింటేజ్ డార్లింగ్ మిస్ అయిపోయాం డార్లింగ్ సినిమా తర్వాత. సో మన అదే డార్లింగ్ రాబోతున్నాడు. ఖచ్చితంగా డార్లింగ్ అందరినీ ఆకట్టుకుంటాడు, ఆకర్షిస్తారు కూడా. సినిమా హిట్ కాబోతుంది, రికార్డులు కొల్లగొట్టబోతుంది కూడా. హలో తమ్ముడు. నమస్తే అన్న. మూవీ సంక్రాంతి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ రిలీజెస్. సో ఎల్లుండి రాజ్యసభ రిలీజ్ అవుతుంది. ఓకే, చూసాను. ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకే, మరి ఫ్యాన్స్ చూడడానికి టికెట్ ప్రైసింగ్ అయితే 1000 రూపాయలు అంటున్నారు. ఓకే, దానికి 2 గవర్నమెంట్లకి లెటర్స్ అయితే పెట్టారు. మరి అప్రూవల్ వస్తుందో లేదో తెలియదు. 1000 రూపాయలు వర్తేనంటారా అన్న? చూడన్న, అన్న బెనిఫిట్ షో కదా అన్నది. నార్మల్గా షో అంటే రన్న మనం ఏమన్నా ప్రశ్నించాలి, అడగాలనిపిస్తుంది. బెనిఫిట్ షో అంటే మ్యాక్సిమం ఫ్యాన్స్ చూస్తారు. సో ఫ్యాన్స్ అయితే ప్రభాస్ అన్ననే ఆ స్క్రీన్ మీద చూసినంతసేపు కూడా వాళ్ళు ఎన్ని లక్షల కోటాన్ని పెట్టడానికి చదువు ఉంటుంది కాబట్టి, సో వాళ్ళ అభిమానం కోసం బెనిఫిట్ షో 1000 రూపాయలు పెట్టడం కూడా నాకైతే పెద్దగా బాధ అనిపిస్తలేదు. సో నాకైతే చూడండి, ఇప్పుడు మన ఈ షర్ట్ నేను కొన్నాను, ఈ షర్ట్ నేను 20 గంటలు కొన్నాను 300. ఇదే షర్ట్ నేను వేరే ప్లేస్లో కొని ఉంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో క్వాలిటీ బట్టే ఆరకు ఉంటుంది కాబట్టి బెనిఫిట్ షో స్టార్టింగ్ చాలా తొందరగా చూస్తారు కాబట్టి మేబీ అతను పెట్టినట్టున్నారు. సో పెట్టినా ఓకే, పెట్టకపోయినా ఓకే, ఫ్యాన్స్ అయితే సిద్ధంగా ఉంటారు. నాలాంటి న్యూట్రల్ ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ 2 డేస్ తర్వాత చూస్తారు అంతే. ఓకే, మరి అనిల్ రావిపూడి గారు అయితే ఈ సీజన్కి 2 సినిమాలతో వస్తున్నారు. మరి నీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజనా అంటే లాస్ట్ సంక్రాంతికి వచ్చారు ఆల్రెడీ, ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చారు అంటే ప్రసాద్. కాకపోతే ఇంకో సినిమా కూడా ఆయనదే ఉంది, జననాయకన్ అని చెప్పేసి విజయ్ తలపతి రీమేక్ చేశాడు. కానీ అది ఆయన భగవంత్ కేసరి రీమేక్ అని అంటున్నారు. ఎవరు ఎంత కాదన్నా సరే ట్రైలర్ లో చూస్తే తెలిసిపోతుంది. ఓకే, సో మరి ఆ రీమేక్ సక్సెస్ అవుతుంది అంటావా? ఏమో నాకైతే దాని తెలియదు. కానీ నాకైతే ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ అయితే చాలా కొత్త అనిపిస్తుంది. సో మనం బాస్ని ఈ రకంగా చూడడం ఎప్పుడు చూడలేదు, చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. రాజ్యసభ కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఈసారి ముగ్గురు కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా, లాస్ట్ సంక్రాంతి కూడా ఇదే జరిగింది అనమాట. 3 సినిమాలు వచ్చినాయి, 3 సినిమాలు ఇటు కొట్టారు. సో ఇప్పుడు అదే జరగబోతుంది. 3 సినిమాలు రాబోతున్నాయి, 3 సినిమాలు ఇటు కొట్టబోతున్నాయి. నా విష్ ఆల్ బెస్ట్. 3 సినిమాలు మంచి ఇటు కొట్టడానికి. చిన్న సినిమాల పరిస్థితి అన్ని సినిమాలో దమ్ ఉంటే, సినిమాలో కంటెంట్ ఉంటే అన్ని సినిమా హిట్ అవుతాయి. చూడన్న బేబీస్ అనే సినిమా కానీ, సో మన చూసుకున్నట్టే చాలా చిన్న సినిమాలు, ఫిదా అని, చాలా ప్రేమలు అని, చాలా చిన్న సినిమాలు పెద్ద హిట్ కొట్టిన రోజులు ఉన్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే, సినిమాలో దమ్ ఉంటే దాన్ని ఎవరు ఆపలేడు. పెద్ద సినిమాతో ఢీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. మీరు అప్పుడు ఆ బాహుబలి టైంలోనే సినిమాతో ఢీ కొట్టే ఈక్వల్గా రన్ అయిన రోజులు అవి. సో ప్రజలకు సబ్జెక్ట్ నచ్చాలి. సో కాబట్టి 100% ఇప్పుడు రాబోతున్న సంక్రాంతిలో కూడా సో మంచి సినిమాలో దమ్ ఉంటే, సినిమా ప్రజల కంటెంట్ నచ్చితే మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమా ఏం చూడరు, మంచి హిట్ చేస్తారని నమ్మకం నాకైతే ఉందన్న.